గల్లాలు ఎన్ని పైసలు ఉన్నాయో ఏమో. నాకు ఇవాళ బిర్యానీ తినబుద్ధి అవుతుంది. ఎట్లయినా మా మమ్మీ లేదుగా, మంచి బిర్యానీ బుక్ చేసుకొని తింటా. మా మమ్మీ వచ్చే వరకు 7 o'clock అవుతుంది. అమ్మో మస్తు పైసలు ఉన్నాయి, మస్తు బిర్యానీ వస్తుంది నాకు. 20 10 5 rupees 100. అయ్యో ఏంది ఇన్నే ఉన్నాయా? ఎంత? 100 10 110 20 ఎంత? 130 140 140 160 170 180 180 190 120 180 రూపీస్ మంచి బిర్యానీ వస్తుంది. ఈ రీల్ మస్తుంది, మా సంతగానికి పంపిస్తాం, మస్తు నవ్వుకుంటాడు. అరే సంతు, అరే నీకు మంచి రీల్ పంపించిన చూడరా, మస్తు కామెడీ ఉంది అది. అరే ఏంద్రా పని మీద ఉంటే రీల్ చూడనీకేముందిరా, చూడు. సరే వచ్చినాం కలు. అవును, నేను బిర్యానీ ఎట్లా తెచ్చుకోవాలి? హోటల్ అంత దూరం ఉంటుంది. అమ్మో ఇప్పుడు ఎట్లా? ఏం చేద్దామని ఏం చేస్తున్నా? గల్లలకెళ్ళి చేసినావా? అవునే, నా గల్లలో 185 రూపీస్ ఉన్నాయి తెలుసా? అరే పిచ్చిదన్నా, ఇంకా 15 రూపీస్ జమ చేసి అయిపోతుండే కానీ 200 అవుతుండే. అవును కానీ అరే నాకు ఎందుకు ఇవాళ బిర్యానీ తినాలనిపిస్తుంది, అందుకే బిర్యానీ తెచ్చుకుందామని తీసిన. బిర్యానీయా? నేను బి దీంతో పక్కన కూర్చొని నేను బి సగం బిర్యానీ తింటా. అవునే కానీ మనం బిర్యానీ తెచ్చుకుందామా మార్కెట్కి పోయి? ఓసి పిచ్చిదానా, మనం చిన్నపిల్లలమే, మనం మార్కెట్కి పోవద్దు, దొంగలు ఎత్తుకపోతారు. దొంగలు ఎత్తుకుపోతారా? వాళ్ళు ఇప్పుడు బిర్యానీ ఎట్లా తినాలి? అవును కదా, ఇప్పుడు ఎట్లా మరి? మనం బిర్యానీ ఎట్లా తింటాం? మార్కెట్కి పోతే దొంగలు ఎత్తుకుపోతారు కదా. ఐడియా! అరే ఈ మధ్య అందరూ ఫోన్లలో బుక్ చేసుకుంటుర్రే, మనమే బుక్ చేసుకుందాం. ఫోన్లలోనా? అరే మన దగ్గర పెద్ద ఫోన్ లేదు కదా. లేకపోతే ఎవరి దగ్గర అడిగి బుక్ చేసుకుందాం. అవునే. అరే మనిషిని అడుగుదామా? మలేషియన్ మలేషియన్ అయితే కరెక్టే, 10 రూపాయలు తక్కువైనా కానీ కలుపుతాడు పిచ్చోడు మలేషియన్. నడు మళ్ళా లేట్ ఎందుకు, మలేషియన్ కట్ చేద్దాం. నాడు మలేషియన్ కట్ చేద్దాం పా. మలేషియన్ బిర్యానీ బుక్ చేయవా? బిర్యానీయా? ఎవరికి బిర్యానీ? మాకే. మీకెందుకు బిర్యానీ? బిర్యానీ ఎందుకు అడుగుతారా అన్న? తిండికి అడుగుతారు, పూజకి అడుగుతారా? తిండికా? నాకు గిట్ట తెలుసు బిర్యానీ ఎవరైనా తింటారు, నేను కిందేం పడేయరు కానీ పైసలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఎక్కడికి పైసలు నీకు? జమ చేసుకున్నాం. ఈ మధ్య పైసలు జమ చేస్తున్నావా నువ్వు? 185 ఉన్నాయి. 185 రూపీస్ ఉన్నాయి. సరే ఎలా బుక్ చేయాలి? ఎలా బుక్ చేయాలని అడుగుతావు ఏందన్నా? టమాటో అలా బుక్ చేయి. ఓ పిచ్చి జానవి, అది టమాటో కాదే, జొమాటోనా? జొమాటో గదిగితే కదా నీకు? గదే అల్లనే బుక్ చేయి, మంచిది బుక్ చేయి సన్నా. ఇప్పుడు చూడు ఎంత మంచి బిర్యానీ బుక్ చేస్తా ఆగు నేను. అలేషన్నా మంచిది బుక్ చేసి కారం ఉండాలి సన్నా. చూడు కృతుంగలకి బుక్ చేస్తా, మస్తు కారం ఉంటుంది అందులో. మంచి బిర్యానీ బుక్ చేయి. బుక్ చేస్తా నాకు మంచి బిర్యానీ, ఫుల్ బిర్యానీ బుక్ చేయి. ఫుల్ కావాలా? ఎందుకంటే నేను హండి తింటాం. సరే. అయ్యో జాహ్నవి, ఫుల్ బిర్యానీ 250 రూపాయలు ఉంది, నువ్వేమో 175 ఇచ్చినావు. ఇంకా తీసుకురాపో పైసలు. ఎల్లుంటే అలా బుక్ చేయన్న, ఏదున్నా సరే. ఇదా నేను ఆగే మలేషియా బుక్ చేయన్న, మేము ఇస్తాం పైసలు. ఎక్కడికన్నా పోతున్నామా? నేను కలుపుకోవాలా పైసలు? మంచిగా కూర్చున్నారు మీరు. 70 రూపీసే కదన్నా, కలుపుకో అన్న ప్లీజ్ అన్న. అయితే ఒక పని చేద్దాం, ఇగో నేను 70 రూపీస్ ఇస్తా, నాకైతే కొంచెం బిర్యానీ పెడతారా?
అని బిర్యానీ పెట్టామని నాకు సరేనా? పెడతామన్నా. ఎందుకు పెట్టాం? నువ్వైతే బుక్ చేయి. మల్లేష్ అన్న నువ్వు బుక్ చేయి, ముగ్గురం కలిసి తిందాం. బుక్ చేసా, నాకు ఇవ్వాలి. ముగ్గురం కలిసి తిందాం సరేనా? ముగ్గురం కలిసి సరే ఒక నేను బుక్ చేస్తా. 5-10 నిమిషాలు వస్తుంది బిర్యానీ. ఇప్పుడు చూడు 10 నిమిషాల బిర్యానీ వస్తుంది. ముగ్గురం కలిసి తిందాం సరేనా? జల్దీ బుక్ చేయి. జొమాటో బిర్యానీ ఫుల్ కదా? ఫుల్. ఇగో 70 రూపీస్ నేను కలుపుతున్నా. అమ్మయ్యా బుక్ అయిపోయింది. ఇక బిర్యానీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అన్న? 10 నిమిషాలు బిర్యానీ వస్తుంది. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఇంట్లో ఇదే లేరు. మా మమ్మీ వాళ్ళు బయటకు పోయారు. 7:30కి వస్తారు. అయితే ఇంకేం ముగ్గురం కలిసి చేద్దాం సరేనా? 10 మినిట్స్ మీరు అప్పటి వరకు ఆడుకోపోరు. నేను అప్పుడు రీల్స్ చూసుకుంటా. సంథింగ్ అంటే ఇంకొక రీల్ పంపిస్తా. అరే పిచ్చిదానా, మనిషి ఎందుకు తినమని అడిగినా అక్కడ మనకే సరిపోదు. అరే పిచ్చి జానవి, ఇప్పుడు నన్ను మనిషిని వద్దంటే మనిషిన పైసలు కలిపాడే. ఇప్పుడు మనిషిన పైసలు కలుపుతుంది చూడు, అది వచ్చినాక ఇస్తాం, లేకపోతే మొత్తం మనమే తిందాం. దావే జానవి మనం ఆడదాం. మనం ఆడినామంటే ఆకలి మస్తు అయితే బిర్యానీ మస్తు తినచ్చు. నేను 10 నిమిషాలకి ఇడికి వయసు వస్తా. ఇగో జొమాటో ఆయన వస్తాడు, పార్సల్ తీసుకొస్తాడు. వచ్చేసిన ఆల్రెడీ. ఇగో దాచిపెట్టి ముగ్గురం వచ్చాక తిందాం సరేనా? నేను వస్తా 10 నిమిషాలు వస్తా. ఆయన వస్తాడు తీసుకోండి సరేనా? అప్పుడు మీరు ఆడుకోండి. మళ్ళీ నాకు కరెక్ట్ టైం పోయింది. ఇప్పుడు బిర్యానీ వస్తుంది, మొత్తం తినందాం. వేడి వేడి బిర్యానీ, వాన మంచిగా లెగ్ పీస్ తింటే మంచిగా బిర్యానీ బిర్యానీ మొత్తం మేమే తింటాం. బిర్యానీ 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 బిర్యానీ. అమ్మ ఇక్కడ మలేష్ ఎవరమ్మా? మా అన్న. అదే బిర్యానీ బుక్ చేసిండు. ఏడి పోయింది? ఇప్పుడే బయటకు పోయిండు. సరే మరి అన్నకి ఇచ్చేసేయండి సరేనా? పోతున్నా. అన్నకి రేటింగ్ ఇవ్వమని చెప్పు జొమాటో. మీ బిర్యానీ 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 మంచిగా వస్తుంది వాసన. నడు మళ్ళీ మనిషి దెబ్బ దెబ్బ తినేద్దాం. పాపమే మల్లేషన్న. పాపం లేదు నడు, మళ్ళీ అయినా నాకు దొరకదా అంటే. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. అరే మా మమ్మీ నిన్న రెడీమేడ్ కానీ కొత్త ప్లేట్ తెచ్చింది, మనం ఓపెన్ చేద్దాం. ఉల్లిగడ్డలే మొత్తం నాకే. నాకు కావాలి ఉల్లిగడ్డలు. నాకు కావాలే. సరే ఇగో ఇలా 3 ఉన్నాయి. ఒక దాంట్లో సంవత్సరం తీసుకున్నా, ఇంకా 2 నీకొకటి నాకొకటి సన్నా. అబ్బా అంత పెద్దగా ఉంది బిర్యానీ. ఇదే చెప్పు. హనీ నేను పైసలు ఎక్కువ కలిపినా కాబట్టి ఎక్కువ నాకే బిర్యానీ సరేనా? మలేషియాతో నీ మాట్లాడిపించి బుక్ చేయించిన. మలేషియాతో నేను 70 రూపీస్ కల్పించిన, లేకపోతే ఇప్పుడు నీకు బిర్యానీ వస్తుండేనా? మలేషియా ఇవ్వకపోతే 185 రూపీస్ తెచ్చుకుంటున్నా నేను. నేను చూసే నాకు ఒక సామెత గురికి వస్తుంది. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగంగానే బోడి మల్లన్న. బిర్యానీ చేతిలో పడంగానేమో ఒక లెక్క మాట్లాడుతున్నావు, చేతిలో పడక ముందుకేమో ఒక లెక్క మాట్లాడుతున్నావు. ఇంతసేపు మంచిగా మాట్లాడినా నాతోటి, బిర్యానీ చేతిలో పడంగానే ఇట్లా మాట్లాడుతున్నావు. నేను పైసలు ఎక్కువ కలిపినా, నువ్వు పైసలు తక్కువ కలిపినావు అని అంటున్నావు. మా తల్లి నీ కూడా నీ సామెతలో కూడా అందాం. దా ఇద్దరం కలిసి తిందాం. అది మళ్ళీ నేను కష్టపడి మలేషియాను నొప్పించిన. అమ్మో దీనికి 2 పీసులు పడ్డాయి. పీసేయాడా? అరే ఇలా 2 వచ్చినాయి. వాళ్ళకి 2 నీకే పడ్డాయి. మన నేనేం తినాలి? ఉట్టి అన్నం తినాలా? జానవి అన్నం ప్లేట్లో పడ్డాక తీయొద్దే, నీకే పాపం తగ్గుతుంది. తగ్గుతుంది లాగండి, నాకేంది? తీసుకుంది కానీ లెగ్ పీసే తీసుకుంది. జాన ఈ పీస్ తీసుకున్నా, పీస్ ఇయ్య నాకు. నీకెందుకు ఇస్తా? తిను, నువ్వే తింటా. మనం ఇదే లెగ్ పీస్ల కోసం గొడవ ఆడితే మళ్ళీ వస్తాడు. దెబ్బ తిను.
మర్చిపోయింది మలేషియా ఒకసారి దెబ్బ దెబ్బ తిను సూపర్ బిర్యానీ దెబ్బ దెబ్బ తిని మళ్ళీ మలేషియా వస్తాడు జానవి మలేషియా మంచి బిర్యానీ బుక్ చేసింది కారం కారం ఉంది మలేషియా వస్తే ఏం చెప్తావు మలేషియా వస్తాడా మలేషియా వస్తే ఇట్లా చెప్దాం మలేషియా ఫుల్ చేసినాడు ఆయనకి మాకు ఆకలి మేము తినేసినాం అరే ఎక్కిలు వస్తున్నాయి తప్పుడు నీళ్ళు మలేషియా గుర్తు చేసినట్టు అందుకే ఎక్కిలు వస్తున్నాయి అవును ఎక్కిలు వస్తున్నాయి బాగా అదే పెట్టి నీళ్ళు బాగుంది సూపర్ ఉండే బిర్యానీ పుణ్యానికి బిర్యానీ బాగా తిన్నామే మనం ఇప్పుడు మలేషియాకే లేదు బిర్యానీ ఇప్పుడు మలేషియా వస్తే ఎట్లనో ఏమో ఇప్పుడు చూసుకుందాంలే భయపడకు నేను చూసుకుంటా అబ్బా మస్తు ఆకలి అవుతుంది బిర్యానీ కూడా ఇచ్చేసి చాలా సేపు అయింది వీరు ఏం చేస్తారేమో బిర్యానీ ఈరోజు మంచిగా ఇయ్యాలి జానవి అరే మలేషియా ఇప్పుడు ఎట్లా జానవి నా బిర్యానీ మొత్తం తినేసిన ఇప్పుడు బిర్యానీ జానవి ఏం చెప్పినా ముగ్గురం కలిసి తిందామని చెప్పినావు కదా ఎందుకు ఇట్లా ఇద్దరు తినేసారు నాకు తెలియదు ఇప్పుడు నాకు బిర్యానీ కావాలి అయ్యో నా బిర్యానీ మొత్తం తినేసి ఇంత గిట లేదు అన్న నీ తప్ప అన్న నువ్వు లేటుగా వచ్చేసినావు మేము తిన్నాం మాకు తాకలు అయింది అందుకే తినేసినాం నువ్వే లేట్ వచ్చినావు అసలు బిర్యానీ చూస్తే నోరు ఊడుతుండే నేను లేట్ వస్తే బిర్యానీ మొత్తం తినేస్తారా నా కోసం మన సైడ్ కొంచెం పెట్టవచ్చు కదా జానవి ముగ్గురం పంచుకొని తిందామని చెప్పినావు కదా మీ వంతు మీరు వేసుకునేది ఉండే నా వంతు పక్కకు పెట్టేది ఉండే కదా ఎందుకు నాదింటే మొత్తం తినేసారు మీరు అయ్యో సారీ అన్న నీ ఫర్గాటెడ్ అన్న సారీ అన్న ఫర్గాటెడ్ డోంట్ వర్రీ అన్న బుక్ అనదర్ బిర్యానీ ఇది నా బిర్యానీ మొత్తం తినేసి నా ఇప్పుడు ఇంకో బిర్యానీ బుక్ చేసుకోమంటురా నా రైస్ రేపు పైసలు ఇందాక కారీ 80 రూపీస్ ఎక్స్ట్రా ఉంటే మీ జానవి 70 రూపీస్ కలిపిన 70 రూపీస్ కలిపిన ఇప్పుడు నాకు ₹1 లేదు నాకేమో ఆకలి అవుతుంది ఇప్పుడు జానవి నాకు తెలియదు నాకు 70 రూపీస్ ఇచ్చేసి నా 70 నాకు ఇచ్చేసాయి నేను గప్చుపులు తింటా గవే పైసలు ఉంటే నేను ఇంకొకటి బుక్ చేసుకొని తింటాం నీకెందుకు ఇస్తా జాను యూ చీట్ నన్ను మోసం చేసినావు నువ్వు నాకు బిర్యానీ ఇస్తాను చెప్పి దునపోతులు తిన్నట్టు మీ ఇద్దరు మొత్తం తిన్నా నాకు బిర్యానీ లేకుండా ఇంకొకసారి మీ దోస్ ఖర్చి నాతో మీరు ఎవ్వరు మాట్లాడుకుని ఇంకోసారి రూపాయి ఇచ్చి అని మీకు చెప్తున్నా అయ్యో మలేషియా అయ్యో మలేషియా అయ్యో మలేషియా మలేషియా 70 రూపాయలు ఫసక్ మలేషియా 70 రూపాయలు బొక్క అరే జానవి ఏమన్నా బిర్యానీ అయితే సూపర్ ఉంది మలేషియా మిస్ అయిపోయింది పాపం మలేషియా